మొగులపల్లి యువసేన ఆధ్వర్యంలో కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో 222వ ఉచిత వివాహం హిందూ సాంప్రదాయ ప్రకారం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో దుర్గాప్రసాద్ మాలతి వివాహం నిర్వహిస్తున్నట్లు ఉపేంద్ర గుప్తా తెలిపారు. వివాహం చేసుకోవడానికి ఇబ్బందులున్న వారు 15 రోజుల ముందు సంప్రదిస్తే ఘనంగా వివాహం నిర్వహిస్తామని ఉపేంద్ర గుప్తా తెలిపారు. దాతల సహకారంతో వివాహాలు చేసుకోవడానికి ఇబ్బంది ఉన్న జంటలను ఒకటి చేయడం జరుగుతుందని తెలిపారు. మొగుళ్ళపల్లి యువసేన ఆధ్వర్యంలో 222వ ఉచిత వివాహము పూర్తి హిందూ సాంప్రదాయ ప్రకారము మన పందిరి, పుస్తెలు, బంగారు పుస్తెమట్టెలు, బట్టలు మరియు దుస్తులతోటి, భోజన తాంబూలాలతోటి అత్యంత వైభవపేతంగా మన దుర్గాప్రసాద్ మాలతులకు 222వ ఉచిత వివాహం జరిగింది. ఇది కార్తీక మాసంలో ఈ సంవత్సరం మొదటి వివాహము. దీనికి సహకరించిన ముఖ్యదాతలు కోటగిరి సుధాకర్, ఉదయలక్ష్మి, వారి కుమారుడు సచిన్ మరియు సంధ్య గారు మనకు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా ఎర్రం కృష్ణమూర్తి గారు, వారి కుమారులు మరియు బొగ్గారం వెంకటేష్ గారు మరియు ఇంకా తదితర మిత్ర బృందము ప్రతి ఒక్క వివాహ కార్యక్రమానికి ఆర్థికంగా చేదోడు వాదుడుగా ఉంటూ ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని దిగ్విజయపరిచేందుకు వారికి భగవంతుడు అన్ని విధాలు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడే కళ్యాణం కాబట్టి మన దుర్గాప్రసాద్కు మరియు మాలతికి అన్యోన్య దాంపత్యము, అష్టైశ్వర్య, భోగభాగ్య, సుఖ సంతోష, పుత్ర సంతానం కలిగి మంచిగా ఉండాలని చెప్పి ఆశీర్వదించి వేద బ్రాహ్మణోత్తముల చేత ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నేను చాలా సంతోషపడుతూ, ఇది భగవంతుడు ఇచ్చిన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ జంట ఇంకా చల్లగా ఉండి వర్ధిల్లాలని చెప్పి మనసా వాచ కోరుకుంటూ శుభం భూయాత్.